సహనా సహనా నా సఖి సహనా కలలో నిన్నే చూసానా సహనా సహనా అతిశయసు గుణ మనసే నీకే రాసానా తోడు లేక నిన్న మొన్న కుదురుగా వేచున్నా ఏ ఎదురుగా నువ్వే వచ్చేసాక తిదులిక చూసేనా నా వధువిక నువ్వే అంటూ నేనే ముడులను వేసేనా శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే. నెంబర్ 1 క్వాలిటీ మిర్చి తీసుకొచ్చి ఎండబెట్టి గ్రైండ్ చేస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, కల్తీలని చెప్తూ ఉంటారనమాట. కల్తీలు 3 రకాలుగా జరగచ్చండి. ఒకటొచ్చి ఇటుక పొడి కలుపుతారు అంటారు. ఇప్పుడు ఇలా వేస్తూ ఉంటే అది కిందికి అలా అలలాగా పడుతూ ఉంది కంటే మిర్చి పౌడర్ అని. లేదు ఒక స్ట్రైట్గా ఒక లైన్గా కింద పడింది అనుకోండి, అప్పుడేమంటే అది ఇటుక పొడి అని తెలుస్తుంది అనమాట. ఇంకొకటి కలర్ కలుపుతారు. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో వాటరు. ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎటువంటి కల్తీ లేదు అని అర్థం అనమాట. అదే ఎర్రగా ఉంటే ఏదో రంగు కలిపినట్టు అని. ఇంకా పైన చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటే పైన ఏదన్నా నిలబడి ఉంది అంటే చెక్క పొట్టు కానీ ఏదన్నా మిక్స్ చేసినట్టు. చూడండి ఎటువంటివి లేవు, అంతా మిర్చి పౌడర్ అంతా కిందకు వచ్చేసింది. ఇది ఇలా 3 రకాలుగా మంది ఎటువంటి మిక్సింగ్ లేకుండా ప్యూరిటీతో మనం చేసిస్తామన్నమాట. మీకు కూడా ఏదన్నా